బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిందూ పండుగల పూట దేశ రాజధానిలో కలకలం రేగే ప్రమాదం ఉందా? దీనికి అవునని అంటుంది ఢిల్లీ ఇంటెలిజెన్స్ విభాగం. ఎస్, మీరు విన్నది కరెక్టే. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఉగ్రవాదులు భారీగా కుట్రలకు వ్యూహరచన చేసినట్లు నిఘా విభాగం అలర్ట్ చేసింది. ముఖ్యంగా విదేశీ పౌరులను రక్షణ కవచంగా ఉపయోగించుకునేలా ఉగ్రవాదులు వ్యూహాలు పన్నినట్లు పేర్కొంది. కొన్ని దేశాల ఎంబసీలను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నట్టు తెలిపింది. కాబట్టి అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, గ్యారేజీల వద్ద పెట్రోలింగ్, తనిఖీలను పెంచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, తీవ్రవాద ముఠాలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అడుగడుగునా తనిఖీలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి దేశ రాజధాని ఢిల్లీలో పండుగ వేళ ఉగ్రవాదులైతే కుట్రలకు తెగబడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కొన్ని ప్లాన్స్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ పోలీసులు మొత్తం ఢిల్లీ పోలీసులు కేంద్ర విభాగానికి కూడా నిఘా విభాగం అప్రమత్తం చేసింది. అంటే ఉగ్రవాద భారీ కుట్రకు పథకరచన చేసినట్లుగా వెల్లడించారు. దసరా, దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలోనే పండుగల వేళ షాపింగ్ మాల్లోనూ ఇటు షాపింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో రద్దీగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు దాడులకు ఉగ్రదాడికి కుట్రలు చేసినట్టు తెలుస్తుంది. విదేశీ పౌరులను రక్షణ కవచంగా ఉపయోగించుకునే ఉగ్రవాదులు వ్యూహాలు రచించినట్లుగా కూడా నిఘా విభాగం అంచనా వేసింది. దాంట్లో భాగంగానే ఇటు ఢిల్లీలో ఉన్న ఎంబసీలు ఏవైతే ఉన్నాయి, కొన్ని దేశాల ఎంబసీలను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎంబసీల వద్ద, ఇటు అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, గ్యారేజీల వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. అలాగే తనిఖీలను కూడా పెంచాలంటూ కూడా పోలీసులకు నిఘా విభాగం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియా పోస్టు పెట్టే ప్రయత్నాలు కూడా ఉగ్రవాదుల ముఖాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అటువంటి సోషల్ మీడియాపై కూడా నిఘా ఉంచాలి. ఎవరైతే పోస్టు పెట్టున్నారో, ఎవరైతే అసత్యాలు ప్రచారం చేస్తున్నారో అటువంటి వారిపై నిఘా ఉంచి వారందరూ కూడా అదుపులో తీసుకోవాలి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిఘా విభాగం ఢిల్లీ పోలీసులకు సూచనలు చేసింది. దానిలో భాగంగానే ఢిల్లీ వ్యాప్తంగా కూడా భారీ చెట్లు పెట్టి ఎక్కడికక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటు ఢిల్లీకి సంబంధించి ఒకవైపు హర్యానా, మరోవైపు ఉత్తరప్రదేశ్ ఉంటాయి. ఇటు గురుగాం బోర్డర్, అలాగే నోయిడా బోర్డర్, రెండు కూడా ఉత్తరప్రదేశ్, హర్యానాకు చెందినవి. ఈ నేపథ్యంలోనే ఆ పరిసర ప్రాంతాల్లోనూ మొత్తం ఢిల్లీలోకి వచ్చే వెహికల్స్ అన్ని కూడా బాధ్యత పెట్టుకున్నాక తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్ లు, కనాట్ ప్లేస్, కరోల్ బాగ్, ఇలా మండీ హౌస్, మెట్రో స్టేషన్ అన్నింటిలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి పోలీసులు భారీగా మోహరించారు. అంటే ఒకవైపు దసరా వస్తుంది, మరోవైపు దీపావళి పండుగ నేపథ్యంలోని ప్రజలందరూ కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్ లకు, వస్త్ర దుకాణాలకు తీసుకువెళ్తూ ఉంటారు. ఈ ప్రాంతాల్లో కూడా మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన యాజమాన్యం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సూచనలు చేస్తున్నారు. మరియు పోలీసులు కూడా భారీ మోహరించి ఎక్కడెక్కడ పెట్రోల్ నిర్వహిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేశారు. అఖిల, అయితే శివ, మరి ప్రధానంగా ఈ కుట్రకు సంబంధించి మరి అక్కడ పోలీసులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు? వారికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? కనుక ఏదైతే రద్దీ ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్ కానీ, రద్దీ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా జనాలు కూర్చోవద్దు, తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైతే అంటే కొత్త వ్యక్తులు ఎవరైతే కనిపిస్తున్నారో, అనుమానస్తులు ఎవరైతే అనుమానంగా కనిపిస్తున్నట్టు కానీ తన అనుమానంగా ఎవరైతే తిరుగుతూ ఉన్నారో అటువంటి వారిని గమనించి సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసులు ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. మరో ముఖ్యంగా పండుగలు వస్తున్న వేళ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇష్టానుసారం ఎక్కడ కూడా తిరగవద్దు. షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ రద్దీ ఉన్న ప్రాంతాలు కూడా కొంచెం జాగ్రత్త వహించాలనేది ప్రధానంగా ఢిల్లీ పోలీసులు కానీ కేంద్ర విభాగాలు కూడా ఢిల్లీ ప్రజలు సూచన చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్లలోనూ, రద్దీ ప్రాంతాల్లో కూడా, మరి ముఖ్యంగా ఢిల్లీలో మెట్రో ఎక్కువగా ప్రయాణాలు ఉంటాయి. మెట్రో స్టేషన్ లో కూడా భారీ పరిస్థితులు ఏర్పాటు చేశారు. ప్రతి మెట్రోలో కూడా, మెట్రో స్టేషన్ లోపలికి వెళ్లే సందర్భంలో కూడా అక్కడ పోలీసులు తనిఖీలు చేస్తారు. మెటల్ బాంబ్ స్క్వాడ్ సంబంధించిన తనిఖీలు ఉంటాయి. అన్ని కూడా ఈ పండుగ ఉంచే వరకు కూడా, దసరా కానీ దీపావళి ఉంచే వరకు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ
క్షుణ్ణంగా మార్కెట్ పెట్టి అయితే తనిఖీలు అయితే ప్రజెంట్ కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటి కార్డు చెక్ చేసి ఢిల్లీ పరిసర ప్రాంతం లోపలికి వెలుపలికి వచ్చేలాగా ఢిల్లీ బోర్డర్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడ రైట్ శివ, థ్యాంక్ యూ.